హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, బిహెచ్ఎంఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం కాదు, అందరికి తెలిసిన విషయమే గర్ల్స్ కి. అసలు చాలా మంది ఏంటంటే గర్ల్స్ తెలియని ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు, బ్లండర్ మిస్టేక్ అనే చెప్పాలి. పీరియడ్స్ ఇష్యూస్ ఏంటంటే అసలు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వేస్తారు, పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ యూస్ చేస్తారు. అసలు ఇలా యూస్ చేయడం కూడా మంచిదా కాదా? దీనికి ముందు ఏంటంటే అసలు పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి? అసలు మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అసలు దీంట్లో కూడా హెల్తీ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి? ఇలాంటి మంచి మంచి క్వెషన్స్‌కి అయితే మనకైతే సమాధానం చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తేజస్వి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. తేజస్వి గారు, చాలా మంది గర్ల్స్ అయితే ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా! అసలు పీరియడ్స్ రావడం అనేది అది కామన్ థింగ్. యాహ్! ఈ పీరియడ్స్ వాటిలో చాలా వరకు కొంతమంది గర్ల్స్ చేసే మేజర్ ఇష్యూ ఏంటంటే, అసలు అది బ్లండర్ మిస్టేక్ అనే చెప్తాను. అంటే రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఇస్తారు, రావడానికి కూడా టాబ్లెట్స్ ఇస్తారు. యాహ్! అసలు డెఫినెట్‌లీ. ఇలా యూజ్ చేయడం రైట్ అంటారా? రాంగ్ అంటారా? యాహ్! అండి. మనం ప్రెజెంట్ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అవును. ముఖ్యంగా ఆడవాళ్ళైతే కొంతమంది పీరియడ్స్ డిలే అవుతున్నాయి అని అవును. చెప్పేసి బాధపడుతుంటారు. కొంతమంది ఎర్లీగా వస్తున్నాయని బాధపడుతూ అవును. ఉంటారు. ఇలాంటివని మనం మెయిన్‌గా ఏ ఏజ్‌లో చూస్తామంటే మెయిన్‌గా రీప్రొడక్టివ్ ఏజ్‌లో చూస్తాం. హ్మ్. అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. వీళ్ళకే పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఉండడం గానీ, లేదంటే ఓకే. కొ కొంతమందికి పీరియడ్స్ 1 మంత్‌లో 2 టైమ్స్ రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. పీరియడ్స్ అనేటివి 21-35 డేస్ ఏ రోజొచ్చినా నార్మల్ అనమాట. హ్మ్. అంటే నార్మల్ సైకిల్ డ్యూరేషన్ అది. ఓకే. 21-35 డేస్. హ్మ్. ఈ మధ్యలో ఎలా వచ్చినా కూడా పీరియడ్స్ నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. హ్మ్. 21 డేస్ కంటే ముందొచ్చినా, లేదంటే 35 డేస్ కంటే తర్వాత వచ్చినా కూడా అబ్నార్మల్ కండిషన్. ఎందుకు ఇలా వస్తాయంటే, సపోజ్ లేట్‌గా వచ్చాయి. వాళ్ళకేముంటది పీసీఓఎస్ ఉండొచ్చు. లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. ఈ రెండిటి వల్ల పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. హ్మ్. కొంతమందికి 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, కొంతమందికి 1 ఇయర్ పాటు రాకుండా కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పీసీఓఎస్, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్‌లో మెయిన్‌గా వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఈ హార్మోన్స్ మనకి ఎప్పుడు పీరియడ్స్ రావాలి, ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఇదన్నీ చూసుకుంటూ ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఆ పీరియడ్ సైకిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ అనేది పడుతూ ఉంటుంది. హ్మ్. ఇదొక కారణం. ఇంకొకటి కొంతమందికి గర్భాశయం ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉన్నా, అవును. లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లేదు ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది. నార్మల్‌గా 3-5 డేస్ బ్లీడింగ్ నార్మల్. కొంతమంది 7 డేస్ వరకు చెప్పొచ్చు. హ్మ్. అంటే 5-7 డేస్ నార్మల్ బ్లీడింగ్. కొంతమందికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఆ బ్లీడింగ్ అనేది మోర్ థాన్ 7 డేస్ అవుతుంది. ఇది కూడా ఇర్రెగ్యులారిటీ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే. నార్మల్‌గా పీరియడ్ టైమ్‌లో చిన్న చిన్న గడ్డలనేటివి నార్మల్ కిందకే. బట్ కొంతమందికి ఎలా ఉంటాయి, ఆ గడ్డలనేటివి పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంతింత గడ్డలని చెప్తుంటారు అవును. కొందరైతే. ఇంకా గడ్డలు మల్టిపుల్‌గా ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువగా అనిపిస్తాయి. హ్మ్. 2, 3, 5, 6 చెప్తుంటారు. ఇలా వాళ్ళు ప్రతిసారి ప్యాడ్ చేంజ్ చేసుకున్నప్పుడల్లా ఆ గడ్డలే కనిపిస్తాయి వాళ్ళకి. ఓకే. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్నార్మల్ కండిషన్. మరి తేజస్వి గారు, చాలా మందికి 15 డేస్‌కి ఒకసారి గూడా పీరియడ్స్ రావడం యాహ్! జరుగుతుంది గదా! చెప్తాను అంటే అదేంటి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లో చూసుకుంటే గనక కొంతమందికసలు చాలా లేట్‌గా వస్తది. హ్మ్. ఇందాకే అన్నాను కదా! యాహ్! ఫైబ్రాయిడ్స్ రావడం డిఫరెంట్‌గా చాలా మందికి యూట్రస్ ఇష్యూస్ కావచ్చు, యూట్రస్‌కి బ్లడ్ క్లాటింగ్స్ కూడా రావడం కూడా యాహ్! జరుగుతుంది. అంటే నేను విన్నదేంటంటే యూట్రస్‌కి బ్లడ్ క్లాటింగ్స్ ఉంటే డెఫినైట్‌లీ 15 డేస్‌కోసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది అని నేను విన్నాను. ఇది యాహ్! వాస్తవమే అంటారా? యాహ్! అండి. ఉండొచ్చు. అలా కూడా ఉండొచ్చు. ఎలా ఓకే. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ ఉన్న ఆ! కండిషన్స్‌లో కానీ బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది. ఓకే. కొంతమందికి తక్కువ బ్లీడింగ్ అయినా కూడా పీరియడ్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఐ మీన్ మంత్‌లో 2 టైమ్స్ రావడము. హ్మ్. కొంతమందికి 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పీరియడ్స్ రావడం. 1 వీక్ గ్యాప్‌తో పీరియడ్స్ వచ్చాయని చెప్తూ హ్మ్. ఉంటారు. ఇవన్నీ మనం ఇలాంటి కేసెస్‌లో చూస్తూ ఉంటాం. ఇది ఒక అబ్నార్మల్ కండిషనే హ్మ్. అన్నమాట. ఇంకా కొంతమందికి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. హ్మ్. ఇది కూడా పీరియడ్ సమస్యే. ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళకి నీరసంగా అనిపించడం చూస్తూ ఉంటాం. వీటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లున్నాయన్నమాట. కొంతమందికి పీరియడ్ టైమ్‌లో పెయినే ఉండదు. హ్యాపీగా ఉంటారు అవును. కొందరు. కొంతమందికి చాలా హెవీ చాలా పెయిన్ హెవీ ఉంటుంది. పెయిన్ ఉంటుంది. వాళ్ళు స్కూల్‌కి, కాలేజ్‌కి, వర్క్స్‌కి ఎక్కడికి వెళ్ళలేకపోతుంటారు. అవును. దీన్ని మనం డిస్మెనరీ అంటాం. ఇలాంటివి కూడా బాధపడుతూ ఉంటారు. హ్మ్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పీరియడ్స్ రావాలని చెప్పేసి ఐ మీన్ పీరియడ్స్ డిలే అవ్వాలని చెప్పేసి మీరన్నట్టు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. అవును. ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకేముంటుంది, ఆ పీరియడ్స్ డిలే అవుతాయి కొంతవరకైతే. ఎందుకంటే హార్మోన్స్‌ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి. హ్మ్. బట్ నెక్స్ట్ సైకిల్‌లో కానీ, ఆ సైకిల్ అనేది వాళ్ళకి డిఫికల్ట్‌గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. ఇంకా వాళ్ళకి ఇంటర్నల్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకైతే ముందేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు, ఆ హార్మోన్ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువవుతుంది హ్మ్. వాళ్ళకి. దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ రావడం గానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తుంటారు కొంతమంది. ఇలా డైలీ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా.
బరువు పెరగడము, దీనివల్ల పీసీఓఎస్ రావడము, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ కంటిన్యూగా కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వెజన మొత్తం డ్రై అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ వస్తుంది. లేదంటే పీరియడ్స్ అనేటివి లాంగ్ డ్యూరేషన్‌లో కనిపిస్తాయి. కొంతమందికి పీరియడ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా హార్మోనల్ టాబ్లెట్స్, ఇలా పీరియడ్స్ డిలే అవ్వడానికి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మెయిన్‌గా వాళ్ళకి వాళ్ళ పీరియడ్స్ పైన ప్రభావం చూపిస్తుందన్నమాట నెక్స్ట్ సైకిల్‌లో. కొంతమందికి ఇలా యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ సైకిల్ ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎందుకంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వదు. ఒకవేళ పీరియడ్స్ వచ్చా కూడా అది హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సివియర్ పెయిన్స్ ఉంటాయి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. ఓకే. సపోజ్ ఇలా వాళ్ళకి పీరియడ్స్ ఒక 2-3 మంత్స్ పీరియడ్స్ రాలేదు. డాక్టర్ దగ్గరికెళ్తారు. వాళ్ళేం చెప్తారు? మళ్ళీ హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తారు. అసలు పీరియడ్స్ రాలేదంటేనే అది హార్మోన్ ఇంబాలెన్స్ జరిగింది కాబట్టి పీరియడ్స్ రాలేదు. మనం మళ్ళీ హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఇంబాలెన్స్ ఇంకా ఎక్కువవుతుంది. కొంతమందికి వెంటనే కనిపించొచ్చు. బట్ అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే. వన్స్ మనం హార్మోన్ టాబ్లెట్స్ స్టాప్ చేసామనుకోండి, ఇది సేమ్ మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 3 మంత్స్ రావడం, 4 మంత్స్‌కి రావడం ఇలా కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. సరిగ్గా టాబ్లెట్స్ తీసుకోవడము, లేదంటే హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం అనేవి చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి మనం. వీటిని మనం స్టాప్ చేసామనుకోండి, మన సైకిల్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. మెయిన్‌గా చాలామంది అడుగుతుంటారు, మేడం మాకు మేము టెంపుల్‌కెళ్ళాలి, లేదంటే వెకేషన్‌కెళ్ళాలి, ఇలా మాకు పీరియడ్స్ ఎర్లీగా రావాలని చెప్తుంటారు. అవును. దీనికి ఏమైనా సొల్యూషన్ ఏదైనా ఉందా? నువ్వేమైనా తినొచ్చా? ఏదైనా ఎక్కువ ఏమైనా తినొచ్చా? టాబ్లెట్స్ యూజ్ చేద్దాం అని చెప్తుంటారు. బట్ మనం ఎన్ని యూజ్ చేసినా మనకి అది ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. ఓకే. ముందు రావడానికి యూజ్ చేసా, లేదంటే డిలేగా అవ్వడానికి యూజ్ చేసా కూడా అంటే ఎఫెక్ట్ నిజంగా అలా చూపిస్తుంది. తింటే, అలా చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? యాహ్! అండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి వాళ్ళకి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అంటే డిలే అవ్వడానికా? నో. 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 డిలే అవ్వడానికి. ఎర్లీగా రావడానికి. కొంతమంది నార్మల్‌గా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. పపాయ తింటే పీరియడ్స్ ఎర్లీగా వస్తాయి. లేదంటే ఎక్కువ స్కిప్పింగ్ చేస్తే వస్తాయి అని చెప్పేసి. బట్ కొందరిలో వర్కౌట్ అవ్వచ్చు. కొందరిలో వర్కౌట్ అవ్వకపోవచ్చు ఓకే. ఇవేంటి. బట్ ఏ విధమైన కూడా పీరియడ్స్ డిలే అవ్వాలన్నా, లేదంటే పీరియడ్స్ ముందు రావాలన్నా కూడా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదనమాట. ఓకే. దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో పీసీఓఎస్ వస్తుంది. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫెర్టిలిటీ కూడా రావచ్చనమాట. ఎందుకంటే ఇలా లాంగ్ టర్మ్‌గా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అందువల్లే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎగ్ సరిగ్గా క్వాలిటీ లేకపోవడము, ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవ్వడము, లేదు ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినా కూడా గర్భాశయం అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అందువల్లనే వాళ్ళకి ఎర్లీగా మిస్‌క్యారేజ్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళలోని. మరి ప్రాపర్‌గా రావాలి అంటే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలంటారు? లేదు మెడిసిన్సే యూజ్ చేయకుండా నార్మల్‌గా రావాలి అంటే ఇర్రెగ్యులర్ అవ్వకుండా రెగ్యులర్ పీరియడ్స్ రావాలి అంటే ఎలాంటి చెప్తారు టిప్స్? యాహ్! మనకు పీరియడ్ సమస్యలు ఇన్ని విధాలుగా ఉన్నాయి గదా! నంబర్ ఆఫ్ డేస్‌లో ఉన్నాయి. లేదంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్‌లో ఉంది. ఇదన్నిటిని మనం సెపరేట్ చేసుకోవాలి. సపోజ్ వాళ్ళకేమైనా ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓఎస్ కానీ ఏదైనా ఉన్నట్టయితే వాటిని మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మెయిన్ ఫోకస్ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గించుకోవాలి. అది బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకోవాలి. హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు పీసీఓఎస్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. సపోజ్ ఫైబ్రాయిడ్స్ కండిషన్సే ఉంది. ఈ ఫైబ్రాయిడ్స్ కేస్ ఏం చేస్తారు అందరూ చాలామంది టాబ్లెట్స్ యూజ్ చేయరసలు. మెనోపాజ్ వచ్చాక ఎన్ని పీరియడ్స్ ఆగిపోతే ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయిలే వాటంతకు అది అనుకుంటుంటారు. బట్ అలా అవును. ఉండదనమాట. ఇది ఏ విధంగా ఉంటదంటే ఫైబ్రాయిడ్స్ అనేవి చిన్నగా ఉన్నా కానీ, పెద్ద సైజ్‌లో ఉన్నా కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ సైజ్ పెరగదు. కొత్త ఫైబ్రాయిడ్స్ రావు. దీనివల్ల వాళ్ళకి ఆ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. అందుకనే వాళ్ళకి ఆ పీరియడ్‌కి మధ్య బ్లీడింగ్ అని స్పాటింగ్ అంటాం దీన్ని. ఈ స్పాటింగ్ కనిపించడం లేదంటే 1 మంత్‌లోనే 2 టైమ్స్ బ్లీడింగ్ రావడం, పీరియడ్స్ రావడం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళింకా. లేదు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సెర్విసైటిస్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటి కండిషన్ కూడా మనం ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటే, వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఇతర ఆర్గాన్స్‌కి దాకా ఎళ్లి గర్భాశయం దాకా ఎళ్ళకోకుండా ఉండి, ఆ పీరియడ్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ హెల్తీగా ఉంటాయి. వాళ్ళకి అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ తక్కువుంటుంది. హ్మ్. అంటే నార్మల్‌గా ఎంత బ్లడ్ లాస్ అవ్వాలో అంత బ్లడ్ లాస్ అవుతుంది. ఎన్ని రోజులు బ్లీడింగ్ అవ్వాలో అన్ని రోజులు మాత్రం బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. బట్ మనం దీంతో పాటు వీటితో పాటు మనం డైట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. డైట్ అంటే మనం తీసుకునే ఫుడ్, మనం చేసే హ్యాబిట్స్ అనమాట. ఓకే. స్మోకింగ్ అని ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సైకిల్స్ అంటే ఇర్రెగ్యులర్‌గా కనిపిస్తాయి. ఇంకా వాళ్ళకి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, బ్యాలెన్స్‌డ్ డైట్ లేకపోవడం వల్ల, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ ఇవన్నీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి పీరియడ్స్ డిలే అవుతుంటాయి. ఇంకా స్ట్రెస్ ఫ్యాక్టర్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాక లేదంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వారిలో కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. మరి ఓవర్‌ఫ్లో అయ్యే వరకు ఏం చెప్తారు? ఓవర్‌ఫ్లో అయ్యే వాళ్ళకి మెయిన్‌గా చెప్పాల్సిన వాళ్ళకి వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంతుంది? వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్‌ని బట్టి మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుందనమాట. సపోజ్ వాళ్ళకి 9 కంటే తక్కువ ఉందనుకోండి,
9 కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అలోపతితో పాటు హోమియోపతి యూజ్ చేయమని చెప్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి 9 కంటే తక్కువ వాళ్ళకి సివియర్ అనీమియా వస్తుంది కాబట్టి ఈ టైంలో మనం రిస్క్ చేయకూడదు. కాబట్టి ఈ టైంలో వాళ్ళకి హార్మోన్ టాబ్లెట్స్ ప్లస్ మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్తుంటాం. వన్స్ వాళ్ళకి ఆ హిమోగ్లోబిన్ లెవెల్ సెట్ అయిన తర్వాత కంప్లీట్‌గా హోమియోపతి ద్వారా వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు. ఆ హెవీ బ్లీడింగ్ కానీ, హెవీ బ్లీడింగ్ ఎందుకొస్తుంది? ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, గర్భాశయ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఆ హెవీ బ్లీడింగ్ మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు మెడిసిన్స్ ద్వారా. ఇంకా వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళకుండా న్యాచురల్‌గానే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యెస్ మ్యామ్. ఫైనల్‌గా మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకైతే అసలు చాలా మందికి గర్ల్స్‌లో ఉండే మెయిన్ ఇష్యూ ఇదే అండి. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, చాలా మందికి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా కూడా రావడమే 15 డేస్‌కి ఒకసారి రావడము. మళ్ళీ తెలియక చాలా మంది టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారందరి కోసం అయితే మంచి వివరణ అయితే ఇచ్చారు మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే.